హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నా హెయిర్ బ్యాండ్ ఎలా ఉంది? బాగుందా? సో నేనైతే ఈరోజు ఒక కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. నేనైతే ఈరోజు నా ఫేవరెట్ డిషెస్ చేసుకుంటున్నాను. నాకు ఇష్టంగా చేసుకుంటున్నాను అనమాట. నా కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఈరోజు చాలా ఆకలిగా ఉందని నా చేత్తో నేనే చేసుకొని తిందాము అనేసి, అది కూడా నా ఫేవరెట్ డిషెస్ అనమాట. అవేంటో మీకు కూడా చూపిస్తాను. సో నేనైతే అక్కడ రైస్ పెట్టేశాను అండ్ ఒక దాంట్లో పప్పు పెట్టేశాను అండ్ ఇంకొక దాంట్లో ఏమో ఆలూ ఫ్రై చేద్దాము అనేసి ఆయిల్ బాగా హీట్ చేసుకొని దాంట్లో ఆలూ పీసెస్ మొత్తం చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ కొంచెం పసుపు వేసి అప్పుడు ఆలూ వేసుకోవాలన్నమాట. బాగా వేసుకొని కలిపి పక్కన పెట్టేయాలి. హైలో పెట్టాలన్నమాట ఫ్లేమ్. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పప్పు కోసం అండ్ 3 టమాటోస్, 1 ఆనియన్ అండ్ 4 మిర్చి అట్లా తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట, పప్పు చేసుకుందాము అనేసి. సో ఉత్తిపప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేశాను 3 విజిల్స్ రావాలి అని. ఒక పక్క నేను రైస్ కూడా పెట్టేశాను, ఒక పక్క ఆలూ ఫ్రై కూడా అవుతుంది. ఇక్కడైతే నేను టమాటో, ఆనియన్, మిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటి అని, ఆలూ ఫ్రై మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ సో నేను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా సాల్ట్, కారం అవి వేసుకోవాలి కదా. నేను సింపుల్గా సాల్ట్ అండ్ కారం వేసేసుకొని నేను బాగా ఫ్రై చేసేసి దింపేసుకున్నాను అనమాట. సింపుల్ అండ్ ఈజీ ఆలూ ఫ్రై, ఎవరన్నా ఈజీగా చేసుకోవచ్చు, అంత సింపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం నేను ఇంగువ కూడా వేసుకున్నాను అనమాట. ఇది ఎల్లిపాయ లేకుండా అనమాట పప్పు. నెక్స్ట్ ఆనియన్, చిల్లీ అండ్ టమాటో కూడా వేసుకొని లైట్గా మనం టిప్ ఏంటి, మనం తొందరగా ఫ్రై అవ్వాలంటే పసుపు అండ్ లైట్గా చిటికెడు ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది వేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది అనేసి. నెక్స్ట్ అయితే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ మనకి పప్పు అయితే ఉడికింది కదా కుక్కర్లో, 3 విజిల్స్ పెట్టుకొని ఆ పప్పు కూడా బాగా స్మాష్ చేసుకొని ఆ పప్పు కూడా వేసేసుకోవాలి. సో వేసుకున్నది బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దానికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. మన ఇష్టం, కారం కూడా వేసుకోవచ్చు. నేను మిర్చి వేసుకున్నా కాబట్టి నేను కారం వేసుకోలేదు. కొంచెం ఉప్పు వేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర తరుగు, కరివేపాకు చీలికలు అవన్నీ వేసేసి బాగా కలిపి పెట్టుకున్న. స్మెల్ అయితే ఎంత బాగుందో, నాకు అసలు చాలా బాగా స్మెల్ నచ్చింది. అండ్ ఆలూ ఫ్రై, టొమాటో పప్పు, వేడి వేడిగా అన్నం, నాకైతే చాలా తృప్తిగా ఉందన్నమాట. ఇంకా అమ్మ అయితే టేస్ట్ చేసి బాగుందా. ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట.